మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆకు కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి, కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ ఆకు గురించి అందరికీ తెలుసు. ఈ ఆకు అందరికీ ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. ఈ చెట్టుకు కాసే పళ్ళను కూడా మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. ఆరోగ్యపరంగా ఈ చెట్టు ఎంతగానో మేలు చేస్తుంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు గురించి పరిహార శాస్త్రంలో ఎంతో గొప్పగా చెప్పారు. మరి ఇంతకీ ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు ఆకులతో ఏం చేస్తే మనం కోటీశ్వర్లుగా మారుతాం? అంతేకాదు, ఈ ఆకుల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం ఔషధి నారాయణో హరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే మనం ఈరోజు తెలుసుకోబోయే చెట్టు మారేడు చెట్టు. సాధారణంగా నేరేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం, పాకిస్తాన్, ఇండోనేషియాలో రోడ్ల పక్కన, ముఖ్యంగా పల్లెటూర్లలో పెద్ద వృక్షాలుగా కనిపిస్తూ ఉంటాయి. పోర్చుగీస్ వారు వీటి విత్తనాలను బ్రెజిల్కు తీసుకువెళ్ళగా అక్కడ పక్షులు ఇష్టంగా తినటంతో అవి వేగంగా విస్తరించాయి. ఆ చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి. నేరేడు చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది మన ప్రాచీన వైద్య విధానాలలో లోతుగా పాతుకుపోయిన ఒక జీవన వృక్షం. దాని పండు నుండి ఆకు వరకు, బెరడు నుండి విత్తనం వరకు ప్రతి భాగం అసంఖ్యాకమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. తరతరాలుగా మన పూర్వీకులు దీని ప్రయోజనాలను గుర్తించి వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. నేరేడు చెట్టు కేవలం ఆరోగ్య ప్రదాయిని మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన పర్యావరణ మిత్రుడు కూడా. పెద్ద వృక్షాలుగా పెరిగే నేరేడు చెట్లు గాలిని శుద్ధి చేస్తాయి, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, భూసారాన్ని పరిరక్షిస్తాయి. వాటి దట్టమైన ఆకులు వేసవిలో నీడనిచ్చి వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఇవి పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి. పక్షులు, కీటకాలకు ఆవాసాన్ని అందిస్తూ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. నేరేడు చెట్టును కేవలం ఔషధ మొక్కగా కాకుండా ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలబెడుతుంది. అంతేకాదు, నేరేడు ఆకులతో కొన్ని పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయని, అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య గొడవలు కావచ్చు, ఇరుగింటి వారితో, పొరుగింటి వారితో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఇలా ఎవరితో గొడవలు జరుగుతున్నా, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా, ధన సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, వీటిలో మీకు ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, చక్కగా నేరేడు ఆకులతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు పోతాయి. అంతేకాదు, ధనలాభం కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే, చక్కగా మీకు దగ్గరలో ఉన్న నేరేడు చెట్టు దగ్గరకు వెళ్ళి 21 నేరేడు ఆకులను సేకరించి తెచ్చుకోండి. మంచి ఆకులు తెచ్చుకోండి, అంటే చిరుగులు ఉన్నవి, పురుగులు పట్టినవి కాకుండా మంచిగా నీట్గా ఉన్నవి తెచ్చుకోండి. తెచ్చుకొని వాటిని నీడలో ఎండబెట్టి, అంటే ఎండ తగిలే చోట కాకుండా నీడలో పెట్టండి. 1-2 రోజులకు అవి బాగా ఎండిపోతాయి. అప్పుడు ఆ నేరేడు ఆకులను తీసి మెత్తటి పొడిలాగా చేసేసి ఆ పొడిని భద్రంగా దాచిపెట్టుకోండి. వారంలో 2 రోజులు, అంటే మంగళవారం రోజు, శుక్రవారం రోజు, ఈ 2 రోజుల్లో సాయంత్రం పూట ఈ పొడితో ఇంట్లో ధూపం వేయండి. అంటే గుగ్గిలంతో పాటుగా ఈ పొడిని కూడా వేసి ధూపం వేయండి. ఆ ధూపాన్ని ఇంట్లోని అన్ని గదుల్లో చూపించండి. ముందు పూజ గదిలో చూపించి, ఆ తర్వాత బెడ్రూములో, కిచెన్లో, హాల్లో, స్టోర్ రూమ్లో, ఇలా బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని రూమ్స్లో ఈ ధూపం చూపించండి. ఇలా మొత్తం 3 వారాలు చేయాలి. వారంలో 2 రోజులు ధూపం వేయాలి. ఇలా ఈ చిన్న పని చేస్తే మీ ఇంట్లోని గొడవలు, చికాకులు తగ్గుతాయి, మనశ్శాంతి నెలకొంటుంది, ధన సమస్యలు పోతాయి, అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా తీరిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, మీరు ఖచ్చితంగా గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి తప్పనిసరిగా నేరేడు ఆకులతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా నేరేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేరేడు ఆకులు సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. వీటిల్లో ఫినోలిక్ కాంపౌండ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. స్త్రీలలో అండాశయం లేదా ఎండోమెట్రియం సమస్యల వల్ల సంతానం కలగకపోతే, లేదా నేరేడు ఆకుల రసంలో
ఒక అర స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది. ఈ రోజుల్లో విస్తరిస్తున్న షుగర్ వ్యాధికి నేరేడు ఆకులు దివ్య ఔషధంలాగా పనిచేస్తాయి. 2 లేదా 3 లేదా నేరేడు ఆకులను శుభ్రంగా కడిగి 2 వారాల పాటు తింటే షుగర్ వ్యాధి అదుపులోనికి వస్తుంది. నేరేడు ఎండిన ఆకులను పొడి చేసి ఆ పొడితో దంతాలు తోమితే దంతాలు గట్టిపడతాయి. దంత సమస్యలు, చిగుళ్ల వాపులు తగ్గి ఆరోగ్యంగా ఉంటాయి. నేరేడు ఆకుల కషాయం బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది. 10 నుండి 15 గ్రాముల నేరేడు ఆకులను కడిగి దంచి రసం తీసి దానికి 3 నల్ల మిరియాల పొడి కలిపి రోజుకు 2 సార్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. నోటి దుర్వాసన ఉన్నవారు ఒక ఆకును నమిలి కొంతసేపు నోట్లో ఉంచుకొని ఊసేస్తే తాజా శ్వాస వస్తుంది. ఈ నేరేడు ఆకుల కషాయంతో పుక్కిలిస్తే దంతాలు కదలటము, చిగుళ్ళు వాపులు తగ్గుతాయి. నేరేడు ఆకుల రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట దురదలు, దద్దుర్లకు రాస్తే అవి తగ్గుతాయి. గొంతు నొప్పి తగ్గడానికి, స్వరం మధురంగా రావడానికి తరచుగా నేరేడు ఆకుల రసంతో పుక్కిలించాలి లేదా లేత ఆకులను నమిలి నీటితో పుక్కిలించాలి. మొలల సమస్య ఉన్నవారు 20 నిమిషాలు నేరేడు ఆకుల రసంతో చిటికెడు పంచదార కలిపి రోజుకు 3 సార్లు 1 వారం తీసుకుంటే మొలల సమస్య తగ్గుతుంది. 2 నేరేడు ఆకులను పేస్ట్ లాగా చేసి చిటికెడు ఉప్పు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. గుప్పెడు నేరేడు ఆకులు, గుప్పెడు మామిడి ఆకులు కలిపి 1/2 లీటరు నీటిలో 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. నేరేడు ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి కాబట్టి రక్తం కారే గాయాలకు, పుండ్లకు ఆకులను దంచి పేస్ట్ లాగా చేసి రాస్తే త్వరగా తగ్గుతాయి. లేత నేరేడు ఆకులు నమలటం లేదా కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించటం వల్ల నోరు శుభ్రపడి తాజా శ్వాస వస్తుంది. ముక్కు నుండి రక్తం పడుతూ ఉంటే 10 ml నేరేడు ఆకుల రసాన్ని తాగితే ఆ సమస్య తగ్గుతుంది. ఇది పొట్టలో గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నేరేడు ఆకుల కషాయం తాగితే వెంటనే తగ్గుతుంది. 2 గ్లాసుల నీళ్లకు 4 ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించి ఈ కషాయం తయారు చేసుకోవచ్చు. ఈ నేరేడు ఆకుల కషాయం నిజంగా ఒక మిరాకిల్ కషాయం. ఇది షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. నోటిపూత, నోట్లో పుండ్లను తగ్గిస్తుంది. ఆడవారిలో నెలసరి సమస్యలను సరిచేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. మూత్రం సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. నాడులకు, నాడీ కణాలకు బలాన్ని ఇచ్చి ప్రతి అవయవానికి రక్త సరఫరా జరిగేలాగా చేస్తుంది. దీన్ని తరచుగా తాగితే రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరిగి ఎలాంటి వ్యాధులు, వైరస్లు రాకుండా 100 సంవత్సరాలు బ్రతికేలాగా చేస్తుంది. ప్రస్తుతం చాలామంది ఈ కషాయాన్ని త్రాగటం మానేశారు. అందుకే ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి. ప్రకృతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఇప్పుడు నేరేడు పండ్ల గురించి తెలుసుకుందాం. నేరేడు పండ్లు వగరుగా, తీయగా, కొద్దిగా పుల్లగా ఉంటాయి. పచ్చిగా ఆకుపచ్చ రంగులో ఉండే ఇవి పండిన తర్వాత ఊదా రంగులోనికి మారుతాయి. వేసవి కాలంలో కాచే ఈ పండులో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూకోజ్, ఫ్రక్టోస్, కొంత ఫైబర్ ఉంటాయి. నేరేడు పండ్ల గుజ్జు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్లపై ప్రభావం చూపుతుంది. వీటిల్లోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి మొటిమల సమస్యను తగ్గిస్తుంది. నేరేడు పండ్లలోని యాంథోసయానిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ జీర్ణాశయ సమస్యలైన అతిసారము, అజీర్ణము, ఉబ్బసం వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిల్లోని విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఈ అథరైస్ చికిత్సకు వాపులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. నేరేడు పండ్ల విత్తనాలు గుజ్జు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహ సమస్యలైన తిమ్మిర్లు, కంటి శుక్లం వంటి వాటిని ఆలస్యం చేస్తాయి. అధిక దాహము, తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలను కూడా నయం చేయటంలో సహాయపడుతూ ఉంటాయి. నేరేడు ఎంత మేలు చేసేదైనా దానిని సరైన మోతాదులో తీసుకోవటం ముఖ్యం. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో గొంతు సమస్యలు ఉన్నవారు, ఉబ్బసం ఉన్నవారు లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పుడు నేరేడును ఔషధంగా వాడాలనుకుంటే ఆయుర్వేద వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
నేరేడు చెట్టు కేవలం ఒక పండునిచ్చే చెట్టు కాదు, అది మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే ఒక అద్భుతమైన జీవన వృక్షం. దాని ప్రయోజనాలను అర్థం చేసుకుని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే మనం ప్రకృతితో అనుసంధానమై ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. తెలుసుకున్నారు కదా నేరేడు చెట్టు గురించి, నేరేడు ఆకులతో చేయవలసిన పరిహారాల గురించి. ఈ వీడియో నచ్చితే తప్పక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం పాము కుబుసం కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. పాము కుబుసం ఏమిటి, దానివల్ల లాభాలు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా ఉంటాయి. పాము కుబుసం ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. పాము కుబుసంను మనం ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతాము. అయితే ఈ పాము కుబుసంతో ఒక పరిహారం చేస్తే చాలు, రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పాము కుబుసంతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. పాము కుబుసం అనేది ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. అసలు పాము కుబుసం అంటే ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. కొంతమందికి దీని గురించి తెలిసే ఉంటుంది. పాము విడిచిపెట్టే పాత చర్మాన్నే పాము కుబుసం అంటారు. ప్రతి పాముకు ఒక సమయం ఉంటుంది. అంటే ఇంత సమయం వరకు వాటికి ఒక చర్మం ఉంటుంది. తర్వాత ఆ కొంత సమయం దాటిన తర్వాత అవి ఆ పాత చర్మాన్ని వదిలిపెట్టి కొత్త చర్మాన్ని ధరిస్తాయి. దాన్నే మనం పాము కుబుసం అని అంటాము. పాము కుబుసం మీకు ఎప్పుడైనా కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాము కుబుసం ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. ఎవరికైతే గత జన్మలో పాములకు సంబంధించిన దోషాలు లేదా పాములకు వాళ్ళ వల్ల ఏదైనా హాని జరిగి ఉంటుందో అటువంటి వాళ్లకు మాత్రమే పాము కుబుసం కనిపిస్తుంది. అంటే చాలామందికి జాతకంలో సర్పదోషం ఉంటుంది. గత జన్మలో కావచ్చు లేదా ఈ జన్మలో కావచ్చు, మీ జాతకంలో ఎటువంటి సర్పదోషాలు ఉన్నా లేదా మీ వల్ల పాములకు ఎటువంటి హాని కలిగినా అటువంటి వాళ్లకు మాత్రమే ఈ పాము కుబుసం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మీరు ఆ కుబుసంను చూసి అక్కడే వదిలిపెట్టి రావటం మంచిది కాదు. అది అరిష్టం. ఎందుకంటే మీకు ఆ దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మీకు ఉన్న దోషాన్ని మీరు పోగొట్టుకోండి అని చెప్పేసి ఆ కుబుసంను మీకు చూపించాడు. అటువంటి సమయంలో మీరు దాన్ని తీసుకోకుండా దాన్ని అక్కడే వదిలేసి రావటం వల్ల మీకు అరిష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా పాము కుబుసంను చూస్తే చక్కగా దాన్ని మీతో పాటు తీసుకురండి. కానీ దాన్ని నేరుగా చేతితో మాత్రం పట్టుకోవద్దు. ఎందుకంటే పాముకు మామూలుగానే సహజంగా విషం ఉంటుంది. పాము కాటుకు ఎంత విషం ఉంటుందంటే అది నేరుగా ఒక మనిషి ప్రాణాన్ని తీయగలదు. కానీ దాని శరీరంలో కూడా ఎంతో కొంత విషం ఉంటుంది. కాబట్టి మీరు పాము చర్మాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దాన్ని చక్కగా ఏదైనా కర్రపుల్లతో కానీ లేదా ఏదైనా క్లాత్ పెట్టి లేదా గ్లౌజులు వేసుకుని పాము కుబుసమును పట్టుకొని ఒక సంచిలో వేసుకోండి. పాము కుబుసంకు ఉన్న విషయం మన ప్రాణానికి హాని కలిగించకపోయినా మన శరీరంలో ఎక్కడైనా అది తగిలితే మనకు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా దాన్ని ఏదైనా ఒక కర్రపుల్ల సాయంతో కానీ లేదా ఒక క్లాత్ సహాయంతో లేదా ఒక గ్లౌజు వేసుకొని తీసుకొని మీ సంచిలో వేసుకోండి. ఎవరికైతే జాతకంలో సర్పదోషాలు ఉంటాయో వాళ్లకు మాత్రమే పాము కుబుసం కనిపిస్తుంది. మీకు కనిపించిందంటే తప్పకుండా పాముకు సంబంధించిన ఏదో ఒక దోషం మీకు ఉంది అని అర్థం. కాబట్టి ఆ పాము కుబుసాన్ని అశ్లేష నక్షత్రం ఉన్న రోజున మీరు ఏదో ఒక మంచి ఆయుర్వేద చికిత్స చేసే వాళ్లకు కానీ లేదా మంచి గురువులు, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కానీ ఆ కుబుసాన్ని దానంగా ఇచ్చేయాలి. ఇలా చేస్తే మీకు దోషం పరిహారం జరిగినట్లే. అంటే మీరు ముందే కనుక్కోండి. పాము కుబుసం దానం చేసుకునేవారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని వారికి దానం ఇవ్వండి. ఇలా దానం చేస్తే మీకు ఉండే సర్పదోషాలు అక్కడితో పూర్తిగా పోతాయి. మాకు దగ్గరలో ఎవరూ దానం తీసుకునేవారు లేరు అనుకునేవారు ఆ కుబుసాన్ని తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. అలా పడేసినా కూడా సర్పదోషాలు పోతాయి. మీకు మరో విషయం తెలుసా? పాము కుబుసం రెండవసారి ఎక్కడైనా కనిపిస్తే దానితో మీరు పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోవచ్చు. మీకు ఉండే ధన సమస్యలు పోగొట్టుకోవచ్చు. విపరీత ధనలాభం పొందవచ్చు. కాబట్టి మీకు రెండవసారి పాము పొర లేదా పాము కుబుసం కనిపిస్తే దానితో వీటిల్లో ఏదో ఒక పరిహారం చేసుకోండి.
అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో ఏదో ఒక పరిహారం చేసుకోండి. మీకు రెండవసారి పాము పొర లేదా పాము కుబుసం కనిపిస్తే దానిని తీసుకుని వెళ్ళి ఏదైనా అరటి చెట్టుకు కట్టండి. అలా కట్టడం వలన మీకు చాలా సిరి సంపదలు దొరుకుతాయి. పురాతన తంత్రశాస్త్రంలో ఇది రాసి ఉంది. మన పూర్వీకులు ఏ మాట చెప్పినా దానికి ఏదో ఒక ఫలితం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఎక్కడైనా పాము కుబుసం కనిపిస్తే అరటి చెట్టుకు తప్పకుండా కట్టి చూడండి. మీకు జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే పాము కుబుసంను మీరు కొంచెం గంగాజలంతో శుద్ధి చేసి దాన్ని శివుడి మెడలో వేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే శివుడికి పాములంటే చాలా ఇష్టం. అలాగే పాము కుబుసంతో మనం వేరే వాళ్లను వశీకరణం కూడా చేయవచ్చు. ఇది నిజం. మీకు ఎక్కడైనా నెమలిక దొరికితే దానితో పాటు ఈ పాము కుబుసమును మీరు జత చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరినైతే మీరు వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మీ మాట వినాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరును 21 సార్లు చెప్పుకొని మీ కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళు మీకు తప్పకుండా వశీకరణం అవుతారు. ఎంత మొండి మనసు ఉన్న ఆడపిల్లలైనా సరే లేదా మగవాళ్ళైనా సరే వాళ్ళు మీ ప్రేమను అంగీకరించకపోతే అటువంటి వాళ్ళ మీద ఈ ప్రయోగం చేస్తే తప్పకుండా వాళ్ళ నుంచి మంచి జవాబు వస్తుంది. వాళ్ళు మీ మాట వినాల్సిందే, మీ ప్రేమలో పడాల్సిందే. అలాగే కాకిగూడు ఒకటి సేకరించి ఆ గూటిలో ఈ పాము కుబుసమును పెట్టి ఇంట్లో ఎక్కడైనా పైభాగంలో అంటే అటక మీద పెట్టుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మీకు ఎప్పుడూ ధనానికి కొరత ఉండనే ఉండదు. మీకు ఎప్పుడూ ధనం వస్తూనే ఉంటుంది. అలాగే చాలామంది పల్లెటూర్లలో కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు వెండి తాయెత్తులో ఈ పాము కుబుసమును కొంచెం ముక్క తీసి దాంట్లో పెట్టి ఆ తాయెత్తును ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో, అంటే అది డబ్బులు బీరువా కావచ్చు, డబ్బుల పెట్టె అయినా కావచ్చు, దాంట్లో పెడతారు. అలా పెడితే ధనవంతులు అవుతారని, వచ్చిన ధనం అలాగే నిలబడిపోతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. స్వయంగా నాగదేవతయే వాళ్ళ ధనాన్ని కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. అలాగే ఆయుర్వేదంలో ఈ పాము కుబుసమును కియోథెరపీలో కూడా వాడుతూ ఉంటారు. అలాగే చర్మానికి సంబంధించిన మందులలో కూడా వాడతారు. చాలామందికి పాములు కలలోనికి వస్తూ ఉంటాయి. అలా వాళ్లకు కనిపించిందంటే వాళ్లకు ఏదో ఒక పితృదోషం కానీ లేదా సర్పదోషం ఉందని అర్థం. కానీ ప్రతి చిన్న చిన్న కలలకు మీరు భయపడవలసిన పని లేదు. సమయము సందర్భం చూసుకోవాలి. అంటే మీకు వచ్చిన కల ఏదైతే ఉందో ఆ రోజంతా మీరు పాము గురించి ఏదైనా మాట్లాడారా, ఎవరితోనైనా చర్చించారా, లేదా పాముకు సంబంధించిన ఏదైనా చిత్రాన్ని చూసి మీరు పడుకున్న తర్వాత మీకు కలలోకి పాము వచ్చిందంటే దానికి మీరు భయపడవలసిన పని లేదు. కానీ మీరు పాము గురించి ఎటువంటి చర్చ చేయకుండానే మీకు పాము కలలోనికి వచ్చింది అంటే అది తప్పకుండా మీరు ఆలోచించవలసిన విషయం. మన శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అంటే మనకు జరగబోయేది కొన్ని సందర్భాల్లో మనకు ముందే కలల రూపంలో వస్తాయి. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీకు వచ్చిన కల ఏదైతే ఉందో అది ఏ సమయంలో వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది. మీరు రాత్రి 9 నుంచి 12కు మధ్యలో పడుకునేటప్పుడు మీకు కల కానీ వస్తే ఆ కల నిజం అవ్వడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. అంటే ఆ కల జరగడానికి మీకు 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది. అలాగే 12 నుంచి తెల్లవారుజామున 3కి మధ్యలో మీకు ఏదైనా కల వస్తే అది జరగడానికి కనీసం 6 నుంచి 3 నెలలు పడుతుంది. అదే తెల్లవారుజామున 3 నుంచి 6కి మధ్యలో మీకు కల వస్తే అది మీకు కనీసం జరగడానికి 2 నుంచి 1 నెల పడుతుంది. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత మీకు ఏదైనా కల వస్తే అది జరగడానికి మాత్రం కనీసం 10 రోజులు పడుతుంది. ఇది మన శాస్త్రాల్లో చెప్పారు. సో మీకు వచ్చిన కల ఏదైతే ఉందో అది ఏ సమయంలో వచ్చిందో దాన్ని బట్టి మీరు దాని గురించి ఆలోచించుకోవాలి. ఎవరికైతే కలలోనికి పాము వస్తుందో వాళ్ళు పాము కుబుసమును తీసుకొని చక్కగా దాన్ని గంగాజలంతో కొంచెం శుద్ధి చేసి దాన్ని వెండి తాయెత్తులో పెట్టుకుని ధరించాలి. మగవాళ్ళైతే నడుముకు, ఆడవాళ్ళైతే చేతికి కానీ లేదంటే మెడలో కానీ దాన్ని కట్టుకోవచ్చు. ఇలా కట్టుకుంటే అకాల మృత్యువు నుంచి కూడా బయటపడతారు. మీకు ఉన్న ఎటువంటి దోషాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి. స్వయంగా నాగదేవతయే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు కూడా పాము కుబుసంతో వీటిల్లో ఏదో ఒక చిన్న పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.